హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు బాబా వర్డ్స్. ఈరోజు బాబా వర్డ్స్లో బాబా ఒకానొక సందర్భంలో భీష్మతో ఇలా అంటున్నారనమాట. సచ్చిదానంద, నువ్వు ఇంకొక 3 లడ్డూలు ఇవ్వాలి. నీ 5 లడ్డూలే ఇక్కడ ప్రథమ ఆరతి పాటలు. ఎవరిని ఏ సేవకి వాడుకోవాలో ఆ సేవకే వాళ్ళని పిలిచి మరీ వాడుకుంటాడు అల్లా మాలిక్ అని చెప్పేసి బాబా భీష్మతో అనడం జరిగిందనమాట. ఇది ఏ సందర్భంలో అన్నారు ఏంటి అనేది ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. మహల్సాపతి ఒక వ్యక్తిని వెంటబెట్టుకు వచ్చి, బాబా, వీరు నాగ్పూర్ నివాసి, పేరు కృష్ణశాస్త్రి జగదీశ్వర్ భీష్మ అని చెప్పాడు. బాబా ఆ వ్యక్తి వైపు నవ్వుతూ చూసి, జై సచ్చిదానంద అన్నారు. బాబా అన్న మాట విని విస్మయంతో దిగ్భ్రాంతి చెందాడు భీష్మ. బాబా ముఖం వైపు తేరిపారా చూస్తూ, అర్థమైంది బాబా, 3 సంవత్సరాల క్రితం ఒక రాత్రి నా కలలో నల్ల బ్రాహ్మణుడిగా దర్శనమిచ్చి జై సచ్చిదానంద మంత్రాన్ని ఉపదేశించినది నువ్వేనని ఇప్పుడు అర్థమైంది బాబా. నా కలలోనే మంత్రోపదేశం చేసి ఇలా నీ దివ్య దర్శన భాగ్యం కల్పించిన నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను బాబా, ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అన్నాడు భీష్మ చేతులు జోడించి గద్గద స్వరంతో. బాబా నవ్వి 5 లడ్డూలు ఇవ్వు అన్నారు. ఆ మాటలకి అర్థం భీష్మకే కాదు, అక్కడున్న ఎవరికీ అర్థం కాలేదు. కానీ బాబాని వివరణ అడిగే ధైర్యం ఎవరికీ లేదు. అయితే బాబా ఆశీర్వాదం పొందిన భీష్మ హృదయంలో వర్ణనాతీతమైన భావానుభూతి కలిగింది. ఆ అనుభూతి ఉత్సుకతతో పరవళ్ళు తొక్కుతుంటే భీష్మ తన భావావేశాన్ని కాగితం మీద పెడుతూ బాబాని వర్ణిస్తూ 2 పాటలు రాశాడు. మర్నాటి ఉదయం చావడి నుంచి ఊరేగింపుగా బాబాని పునర్నిర్మించిన మసీదుకి తీసుకువెళ్ళారు. బాబా కోసం అక్కడ ఒక ఆసనం సిద్ధం చేసి ఉంచారు. మసీదు ముంగిట్లోనే మహల్సాపతి బాబా కంఠానికి చందనం పూసి హిందూ సాంప్రదాయానుసారం పూర్ణ కుంభంతో ఆహ్వానించాడు. బాబా మసీదులో ప్రవేశించి ఆసనం మీద ఆసీనులయ్యారు. మౌల్వి ఖురాన్ను పఠించాక బాపు సాహెబ్ జోగ్ బాబాకి హారతి ఇవ్వబోయాడు. బాబా సైగలతో జోగ్ని వారించి కాస్తంత దూరంగా గుంపు మధ్యన నిలబడి ఉన్న భీష్మాని ముందుకు రమ్మని సైగ చేశారు. అంతమందిలో బాబా తనని అలా పిలిచేసరికి తత్తరపడుతూ ముందుకు వెళ్ళి చేతులు జోడించి, బాబా ఆజ్ఞాపించు అన్నాడు భీష్మ. నా కోసం రాత్రి 2 లడ్డూలు తయారు చేశావు కదా, వినిపించు అన్నారు బాబా. బాబా అనుజ్ఞతో ముప్పిరిగొన్న ఉత్సాహంతో భావ రాగ తాళ గాన మాధుర్య స్వరంతో తాను రాసిన 2 మధురమైన పాటలను పాడి వినిపించాడు భీష్మ. పాటలను విని అందరూ భక్తితో తన్మయత్వంలో మునిగి తేలుతుండగా జోగ్
ఇవే ఆరతి పాటలు. రోజు ఈ పాటలు పాడిన తర్వాతే ఆరతి అని ప్రకటించారు బాబా. భీష్మ ఆనంద బాష్పాలు కారుస్తూ బాబా పాదాలకి నమస్కరించాడు. బాబా అతని శిరస్సు మీద చెయ్యి పెట్టి ఆశీర్వదిస్తూ, సచ్చిదానంద, నువ్వు ఇంకొక 3 లడ్డూలు ఇవ్వాలి. నీ 5 లడ్డూలే ఇక్కడ ప్రథమ ఆరతి పాటలు. ఎవరిని ఏ సేవకు వాడుకోవాలో ఆ సేవకే వాళ్ళని పిలిచి మరీ వాడుకుంటాడు అల్లా. అల్లా మాలిక్ అన్నారు బాబా. ఆ దృశ్యాన్ని చూస్తూ ఆనందంతో తన్మయత్వం చెందిన శ్యామ, ఆ అల్లావి మా మాలిక్వి నువ్వే బాబా. భీష్మాని రప్పించి ఆరతి పాటలు రాయించుకోవడమే అందుకు నిదర్శనం అనుకున్నాడు. భీష్మ రాసిన ఆ 5 పాటలే ప్రథమ షిరిడీ ఆరతి పాటలుగా ప్రసిద్ధి చెందాయి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈరోజు బాబా వర్డ్ వచ్చేసి. ఇప్పుడు మన వాడుక భాషలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏం జరిగిందంటే, ఒకానొక రోజు మహల్సపతి ఒక వ్యక్తిని వెంట పెట్టుకొని వచ్చారంట బాబా కాడికి. ఆ వ్యక్తి పేరేంటంటే కృష్ణశాస్త్రి జగదీశ్వర్ భీష్మ. పేరు బాగా గుర్తుపెట్టుకోండి, కృష్ణశాస్త్రి జగదీశ్వర్ భీష్మ. ఆయన వచ్చేసి నాగ్పూర్లో నివాసం ఉండే వ్యక్తి అంట. ఆయన బాబాని కలవాలని వచ్చారు. వస్తే మహల్సాపతి బాబా దగ్గరికి తీసుకెళ్లారనమాట. తీసుకెళ్ళగానే బాబా ఆ వ్యక్తి వైపు చూస్తూ జై సచ్చిదానంద అని చెప్పేసి అన్నారంట. అనేలేకి భీష్మ బాబా వైపు చూస్తూ బాగా క్లియర్గా బాబా ఫేస్ వైపు అలా కాసేపు చూసి, అర్థమైంది బాబా, 3 సంవత్సరాల క్రితం ఒకరోజు రాత్రి నా కల్లో నల్ల బ్రాహ్మణుడిగా దర్శనమిచ్చి జై సచ్చిదానంద అనే మంత్రాన్ని ఉపదేశించింది నువ్వే కదా. ఇప్పుడు నాకు అర్థమైంది. నా కల్లో మంత్రోపదేశం చేసి ఈరోజు ఇలాగా నాకు నీ దర్శనాన్ని ఇప్పించావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను అని చెప్పేసి భీష్మ చేతులు జోడించి బాబాకి నమస్కారం చేశాడనమాట. అలా నమస్కారం చేయగానే బాబా ఒక్క నవ్వు నవ్వి నాకు 5 లడ్డూలు ఇవ్వి అని చెప్పేసి భీష్మతో బాబా అన్నారనమాట. ఆ మాట అనగానే అక్కడ ఉన్న వాళ్ళకి ఎవ్వరికీ ఆ మాటలు అర్థం కాల. 5 లడ్డూలు ఇవ్వి అనేలేకి ఏం అర్థం కాల. అలాగే బాబాని ఏదైనా అడగాలి అంటే ఎదిరించి అక్కడ ఉన్న వాళ్ళకి ఎవ్వరికి ఏం ధైర్యం లేదు. బాబాని అడిగే అంత ధైర్యం లేదు. ఇంకేం చేయలేక అలా కామ్గా ఉండిపోయారనమాట. అయితే బాబా భీష్మాని అడిగారు కదా నాకు 5 లడ్డూలు ఇవ్వి అని. ఆ ఆశీర్వాదం, బాబా ఆశీర్వాదం వల్ల భీష్మ కృష్ణశాస్త్రి జగదీశ్వర్ భీష్మ, సింపుల్గా భీష్మ అన్నమాట. భీష్మకి మనసులో ఒక రకమైన భావానుభూతి కలిగిందంట. మనసులో ఒక రకమైన భగవత్ అనుగ్రహం కలిగి ఆ ఆనందంలో తను ఒక కాగితం తీసుకొని తనకి మనసులో కలిగిన ఆనందాన్ని ఒక కాగితం మీద బాబాను వర్ణిస్తూ 2 పాటలు రాశాడంట. అయితే మరుసటి రోజు ఉదయం చావడి నుంచి బాబాని ఊరేగింపుగా కొత్తగా కట్టిన మసీదు ఉంది కదా, అక్కడ తీసుకువెళ్ళారంట. తీసుకువెళ్ళి బాబాకి ఆల్రెడీ అక్కడ ఆసనం ఒకటి సిద్ధం చేసి ఉంచారు. బాబాని అక్కడ కూర్చోబెట్టి బాబాకి కంఠానికి చందనం పూసి, కొత్తగా పునర్నిర్మించిన మసీదు కదా, పూర్ణ కుంభంతో బాబాని ఆహ్వానించారనమాట.
ఆహ్వానించేలకి బాబా ఎళ్లి అక్కడ నిర్మించిన ఆసనంలో కూర్చున్నారు. కూర్చున్నప్పుడు మౌల్వి అనే ఆయన ఖురాన్ చదువుతారు గదా! సో, ఖురాన్ను చదివి ఖురాన్ చదివిన తర్వాత బాపు సాహెబ్ జోగ్ బాబాకి హారతి ఇవ్వబోయినప్పుడు బాబా ఒకసారి జోగ్‌కి సైగ చేసి, ఇప్పుడే వద్దు అని చెప్పేసి సైగ చేసి, అక్కడ కాస్తంత దూరంలో గుంపులో భీష్మ ఉన్నాడు గదా! ఆ భీష్మాని ముందుకు రమ్మని పిలిచారనమాట. పిలిచి దగ్గరికి రమ్మని పిలిచారు. పిలిచేలేకి భీష్మ ఉండి ఆజ్ఞాపించు బాబా అని చెప్పేసి అడిగారు. అడిగేలేకి బాబా నా కోసం రాత్రి 2 లడ్డూలు తయారు చేసావు కదా! వినిపించు అన్నారు. 2 లడ్డూలంటే 2 పాటలు. ఆయనకి ఆనందంలో బాబాను వర్ణిస్తూ 2 పాటలు రాశారు గదా! అవన్నమాట. సో, నా కోసం 2 లడ్డూలు తయారు చేసావు కదా! వినిపించు అని జెప్పేసి బాబా అన్నారు. అనేలేకి బాబా అనుజ్ఞ అయింది గదా! ఇంకా సంతోషంతో భావ, రాగ, తాళ, గాన మాధుర్యంతో అంటే ఒక చక్కని గానంతో ఒక ఇదేంటంటే మనసుతో పాడిన పాటనమాట. సంతోషంతో పాడిన పాట. సో, అద్భుతంగా ఆ 2 పాటలు భీష్మ పాడారంట. పాడేలేకి అక్కడున్న వాళ్ళంతా గూడా భక్తి పారవస్యంతో బాబాకి నమస్కరించుకుంటూ ఉన్నారంట. అప్పుడు బాబా ఉండి, "జోగ్ ఇవే ఆరతి పాటలు. రోజు ఈ పాటలు పాడిన తర్వాతే ఆరతి" అని జెప్పేసి బాబా జోగ్‌తో అన్నారంట. అన్న తర్వాత భీష్మ సంతోషంతో అసల ఆనందం కళ్ళెమ్మట తిరిగిపోతూ ఉన్నాయి. బాబాకి నమస్కరించాడు. నమస్కరిస్తే బాబా అతని శిరస్సు మీద తన తల మీద చేయి పెట్టి ఆశీర్వదించి, "సచ్చిదానంద నువ్వింకా నాకు 3 లడ్డూలివ్వాలి. నీ 5 లడ్డూలే ఇక్కడ ప్రథమ ఆరతి పాటలు. ఎవరిని ఏ సేవకు వాడుకోవాలో ఆ సేవకే వాళ్ళని పిలిచి మరీ వాడుకుంటాడు అల్లా మాలిక్" అని జెప్పేసి బాబా అన్నారనమాట. అంటే ఇప్పుడు నువ్వు 2 లడ్డూలిచ్చావు. ఇంకా నువ్వు 3 లడ్డూలున్నావు. అంటే 2 పాటలు పాడావు. ఇంకో 3 పాటలు రాసివ్వాలి నాకు. ఈ మొత్తం ఈ 5 పాటలే బాబాకి ప్రథమ ఆరతి పాటలనమాట. సో, నేను ఎవరిని ఏ సేవకు వాడుకోవాలో దానికి వాడుకుంటాను. నీ చేత ఈ పాటలు పాడించుకోవాలనుకున్నాను. ఆ సేవకి నేను వాడుకున్నాను అని జెప్పేసి బాబా ఆయనతో అన్నారనమాట. భీష్మతో. అక్కడ బాబా భీష్మాని ఆశీర్వదిస్తుంటే శ్యామ మనసులో అనుకుంటున్నాడనమాట. "ఆ అల్లావి నువ్వే, మా మాలిక్‌వి నువ్వే బాబా. భీష్మాని రప్పించి ఆరతి పాటలు రాయించుకోవడమే ఇందుకు నిదర్శనం" అని జెప్పేసి శ్యామ మనసులో అనుకున్నాడనమాట. "ఈయన్నిందుకే రప్పించుకున్నావు నువ్విక్కడికి" అని జెప్పేసి శ్యామ అనుకున్నాడు. ఇప్పుడు భీష్మ రాసిన ఆ 5 పాటలే ప్రథమ షిరిడీ ఆరతి పాటలుగా ప్రసిద్ధి చెందాయి. ఆ రోజుల్లో షిరిడీ బాబాకి ఉదయం పూట ఆరతి ఇచ్చేటప్పుడు ఈ 5 పాటలని కంటిన్యూగా అప్పటి నుండి ఇప్పటికి గూడా ఉపయోగిస్తున్నారనమాట. బాబా ఉదయం హారతిలో ఫస్ట్ 5 పాటలొస్తాయి గదా! అవి బాబా ఈయన చేత రాయించుకున్నారు. కృష్ణశాస్త్రి, జగదీశ్వర్, భీష్మ. ఈయన నాగ్‌పూర్ నివాసి. ఇందాక ఈ పేరుని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను గుర్తుపెట్టుకోండి అన్నాను గదా! ఇందుకోసమే. బాబా ఉదయం హారతి అంటే నాకు చాలా ఇష్టం అనమాట. నాకు సెలవు రోజుల్లో వెళ్తాను ఉదయం హారతికి. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. పొద్దున్నే 5:15కి హారతిస్తారు. ఇంకా చాలా మెమరీస్ ఉన్నాయి అవి. నేను సందర్భం వచ్చినప్పుడు షేర్ చేసుకుంటాను బాబాతో నా అటాచ్‌మెంట్ అనేది. ఓకేనా? ఆ ఉదయం హారతిలో పాడే పాటలు ఈయన రాశారనమాట. కృష్ణశాస్త్రి, జగదీశ్వర్, భీష్మ గారు. చాలా బావుంటాయి. అవి మరాఠీ లాంగ్వేజ్‌లో రాసిన పాటలనమాట. ఆరతి పాటలు. వాటి అర్థం గూడా తెలుగులో ఉంటుంది. ఆ మీనింగ్ తెలుసుకొని ఆ పాటలు పాడుకుంటూ ఉంటే మనసుకి ఎంతో సంతోషంగా ఉంటుందనమాట.
బాబా మనకు తోడుగా ఉన్నట్లుంటుంది. మన మనసులో భారమంతా పోయినట్టుంటుంది. అసలు బాబా సమక్షంలో అంతసేపు టైమ్ స్పెండ్ జేయడం అంటే ఎన్నో జన్మల అదృష్టం అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్.